నీరు అందుబాటులో ఉన్నప్పుడు నిల్వ చేసి అవసరం ఉన్నప్పుడు వాడుకోవచ్చన్న కాన్సెప్ట్ నుంచి పుట్టిన ఆలోచనే చెక్ డ్యాంల నిర్మాణం. వేసవి కాలం వచ్చిందంటే చాలా చోట్ల ఎండిన పంటలు, పశువుల మేతకు వదిలేసిన పొలాలే కనిపిస్తాయి. ఎండిపోయిన వాగులు, ఒట్టిపోయిన బావులు సర్వసాధారణం. కానీ కొన్ని చోట్ల వాగులు, వంకలపై నిర్మించిన చిన్న చిన్న చెక్ డ్యాంలు అన్నదాతల తలరాతలను మార్చేశాయి. మండు వేసవిలోనూ నిండైన జలకలతో పచ్చని పంటలకు, భూగర్భ జలాలకు ప్రాణం పోస్తున్నాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో అనేక వాగులు ప్రవహిస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కుడివెల్లి వాగు మానేరు నది పుట్టుకకు కారణమైంది. మానేరు గోదావరికి ప్రధాన ఉపనది. ఈ మానేరు పైన అప్పర్ మానేరు, మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యాంలు నిర్మించారు. ఇక గోదావరి కూడా కరీంనగర్ ఉమ్మడి జిల్లా జలప్రదాయిని. మానేరు, గోదావరి కాకుండా కరీంనగర్లోని లోయర్ మానేరు డ్యాంకు వానాకాలంలో పెద్ద ఎత్తున వరదను తీసుకొచ్చే మోయతుమ్మెద వాగు, హుస్సేనీమియా వాగు, వీణవంక వాగు, నీరుకుల్ల వాగు, కొడిమ్యాల వాగు, కోరుట్ల వాగు, పెద్దవాగు, మూలవాగు, మోదేవాగు, పెద్దంపేట, సర్వాయిపేట, వంకెన వాగులు చాలా కీలకమైనవి. మహదేవ్పూర్ మండలంలోని పెద్దవాగు, అక్కడ పెద్దంపేట, సర్వాయిపేట, వంకెన వాగులతో కలిసి ఏటా వేలాది క్యూసెకుల నీటితో పొంగి పొర్లుతుంటుంది. వేములవాడలో ఉన్న మూలవాగు నుంచి పెద్ద ఎత్తున మిడ్మానేరులోకి నీరు చేరుతుంటుంది. ఈ వాగులన్నీ జిల్లాలోని వ్యవసాయానికి మరియు ప్రజల జీవనానికి నీటిని అందిస్తాయి. భారీ వర్షాల సమయంలో ఈ వాగులు ఉధృతంగా ప్రవహించి కొన్ని ప్రాంతాల్లో వరదలు కూడా వస్తాయి. కానీ వర్షాలు తగ్గుముఖం పట్టాక నీరంతా వృధాగా పోయి వట్టిపోతుంటాయి. అందుకే ప్రభుత్వం వీటిపై పలు చోట్ల చెక్ డ్యాంలు నిర్మించి నీటిని ఆపగలిగితే వేసవిలో కూడా రైతులకు మేలు చేస్తాయని, భూగర్భ జలాలు పెంచుతాయని ఆలోచన చేసింది. ఆ మేరకు అనేక చోట్ల చెక్ డ్యాంలు నిర్మించింది. అయితే గత ప్రభుత్వం నిర్మాణ డిజైన్లను సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల భారీ వరదలకు అనేక చోట్ల కట్టిన చెక్ డ్యాంలు చాలా వరకు కొట్టుకుపోయాయి. ఆ వరదలకు చెక్కు చెదరకుండా ఉన్న చెక్ డ్యాంలు మాత్రం జలరాశులను ఒడిసిపట్టి నడివేసవిలోనూ ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలోని వాగుపై నిర్మించిన చెక్ డ్యాం ఆ ప్రాంతంలోని కరువును దూరం చేసింది. ఒకప్పుడు తాగు, సాగునీటికి అల్లాడిన అక్కడి ప్రజలు చెక్ డ్యాం వల్ల గత 5 ఏళ్లుగా నిశ్చింతగా బతుకుతున్నారు. మండల కేంద్రానికి 1/2 కిలోమీటర్ దూరంలోనే ఉన్న వాగులో వృధాగా పోతున్న నీటిని నిల్వ చేసేందుకు 2018లో 1.54 కోట్ల రూపాయలతో 15 ఎకరాల విస్తీర్ణంతో చెక్ డ్యాంను నిర్మించారు. ఈ చెక్ డ్యాం వీణవంకతో పాటు బ్రాహ్మణపల్లి, రెడ్డిపల్లి, రామకృష్ణాపూర్ గ్రామాల ప్రజలకు తాగు, సాగునీరు అందిస్తోంది. సుమారు 220 ఎకరాల భూమి దీని కింద సాగవుతోంది. దీంతో కొడిమ్యాల పెద్దవాగుతో పాటు పూడూరు వాగుపై ఉన్న 7 చెక్ డ్యాంలు నిండి పొంగి పొర్లుతున్నాయి. ఈ నీటితో ఆ చుట్టుపక్కల 500 ఎకరాల వరి పంట ఎండిపోకుండా రైతులు కాపాడుకున్నారు. వీణవంక ఇరుపక్కల రైతాంగం కానీ, గ్రామ ప్రజలు కానీ నీటి ఎద్దడి లేకుండా నిండు కుండలాగా ఇప్పటి వరకు సంతోషంగా ఉన్నది. ఎలాంటి ఇబ్బంది లేకుండా నీట్గా మంచిగా మేము సమృద్ధిగా వాడుకుంటున్నాము. ప్రభుత్వమైనా ఏదొచ్చినా కూడా వెంటనే స్పందించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఫోన్ చేసి స్పందించి మాకు నీళ్లు వదలడం జరుగుతుంది. రైతాంగం ఎటువైనా సరే కానీ ఫస్ట్ తాగునీటి కోసం కూడా అందని పరిస్థితులు ఉండేది. ఇప్పుడు ఇవి నిర్మించడం ద్వారా కొంతవరకు చాలా సేఫ్ అయింది. 2018లో మా వీణవంక గ్రామంలో చెక్ డ్యాం నిర్మించడం జరిగింది. ఆ చెక్ డ్యాం ద్వారా మాకు నీటి కొరత లేకుండా మా రైతులందరికీ పంట పొలాలు పండుతున్నాయి. మాకు ఏ ఇబ్బందులు లేకుండా మాకు ఈరోజు ఈ ఎండాకాలం కూడా నిండు కుండల మాకు ఈ చెక్ డ్యాం నిండి ఉండడం మా రైతులందరికీ ఇది ఒక శుభ సంతోషకరమైన విషయం. 18 మాకు నీళ్ళ కరువు లేదు. కలువల, బ్రాహ్మణపల్లి, వీణవంక, ఇలా రామకృష్ణపురం, లక్ష్మక్కపల్లె, కల్లుపల్లె, ఇలా సాగర్ మానర్లా కలుస్తున్నాయి. అప్పటి మాకు నీళ్ళు సౌలభ్యం మంచిగా ఉన్నది, సంతోషంగా ఉన్నాం నీళ్ళ. కరీంనగర్ను ఆనుకొని ఉన్న ఇరుకుల్ల వాగుపై నిర్మించిన చెక్ డ్యాం దగ్గర కూడా ఎండాకాలంలో నీరు నిల్వ ఉంది. దీంతో భూగర్భ జలాలు పెరిగి సమీప గ్రామాలైన మొగ్దుంపూర్, దుర్సేడు వంటి అనేక గ్రామాలకు నీటి కరువు రాకుండా కాపాడుతోంది. పెద్దపల్లి జిల్లాలోనూ ఇలాంటి చెక్ డ్యాంలు నిర్మించారు. వీటిలో చాలా వరకు కొట్టుకుపోగా మిగిలిన చోట్ల మాత్రం సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. నిజానికి మిషన్ కాకతీయ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్కీమ్ చెక్ డ్యాంల నిర్మాణం. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతగా 638 చెక్ డ్యాంలను మంజూరు చేయగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోనూ అనేక చోట్ల వీటిని నిర్మించారు. అయితే కొన్ని చోట్ల పూర్తి కాకముందే అందులోని నాణ్యతా లోపాలు బయటపడ్డాయి. ప్రవాహ వేగాన్ని, ముంపు తీవ్రతను అంచనా వేయలేకపోయారన్న ఆరోపణలు ఉన్నాయి.
నీటిని విజయవంతంగా ఒడిసి పట్టగలిగితే అవి అవసరానికి ఎలా పనిచేస్తాయన్నది చెక్ డ్యాంలు నిరూపిస్తున్నాయి. ఎండాకాలంలో ఈ చెక్ డ్యాంలు నిల్వ చేసిన నీరే ఇప్పుడు పంటలతో పాటు మనుషులు, జంతువుల దాహార్తిని తీరుస్తున్నాయి. గతంలో ప్రతిపాదించిన డిజైన్ లోపాలతో కొట్టుకుపోయిన చెక్ డ్యాంలను తగు జాగ్రత్తలతో పునర్నిర్మిస్తే మంచి ఫలితాలుంటాయంటున్నారు రైతులు.